ఖమ్మం నగరంలోని 51వ డివిజన్ కార్పొరేటర్ శీలంశెట్టి రమ వీరభద్రం ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు సామూహిక శ్రీమంతాల కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా గాజులు, పూలు, పండ్లు, చీర, ప్రత్యేకంగా గర్భిణీ మహిళలకు ఇచ్చే మందులతో కూడిన తాంబూలం అందించారు. ఇక గర్భిణీ మహిళలకు శ్రీమంతం వేడుక చేయడం సంతోషంగా ఉందన్నారు కార్పొరేటర్ రమాదేవి. ఇంతమంది మధ్యలో శ్రీమంతం జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు గర్భిణీ మహిళలు. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇక్కడ మేము పేరెంట్స్ గర్భిణీ స్త్రీల తల్లిదండ్రులు, అంగన్వాడీ టీచర్స్, ఆశా వర్కర్లు అందరం కలిసి మేము అనుకొని శ్రీమంతం చేయటం జరిగింది. ఇక్కడ పేద ఉన్న గర్భిణీలకు కూడా ప్రతి ఒక్కరికి చీర, జాకెటు, పూలు, పండ్లు, గాజులు పసుపు, కుంకుమ ఇచ్చి మేము శ్రీమంతం ఘనంగా 51వ డివిజన్లో జరుపుకోవటం జరిగింది. అట్లానే భోజనాలు వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడ ఈ అంగన్వాడీ ఆశా వర్కర్లు టాబ్లెట్లు ఎప్పటికప్పుడు వాళ్ళ గర్భిణీలకి హెల్త్ చెకప్ చేయటం ఇంటికి వచ్చి చేయటం జరుగుతుంది. టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ సెక్టార్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ గర్భిణీలకి మంచికి పౌష్టికాహారం చేయటం జరుగుతుంది. ఈ వేడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీమంత ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందండి. ఈ శ్రీమంతానికి వచ్చేసి ప్రతి నెలలో అంగన్వాడీ కేంద్రం నందు సిబిఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. అందులో ప్రతి నెల కూడా శ్రీమంతాలు, అన్నప్రాసన ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. ఈ నెలలో వచ్చేసి శ్రీమంతం చేశాము, ఘనంగా చాలా బాగా చేశాము. దానిలో ఆరోగ్య లక్షణాల గురించి, పౌష్టికాహారం గురించి, గర్భిణీ స్త్రీలకి ఎలా తినాలి, ఏం తింటే పిల్లలకి మంచి ఆరోగ్యం అందుతుంది, మంచి పౌష్టికాహారం తినటం వల్ల వాళ్ళు మంచి డెలివరీ కావడానికి, నార్మల్ డెలివరీ కావడానికి ఎట్లాంటి సూచనలు ఇవ్వాలి ఏంటంటే మేము ఇస్తున్నాము. దాని గురించి వాళ్ళకి ఇక్కడ ఆరోగ్య లక్ష్మి పథకం గురించి కూడా భోజనం వండి పెట్టడం కూడా జరిగింది. దాంతోపాటు రమా వీరభద్రం గారు వాళ్ళకి చీరలు, గాజులు, పూలు, పండ్లు అన్ని రకాల ఇచ్చి ఘనంగా ఆశా వర్కర్ల ట్యాబ్లెట్లకి అన్నీ అందించారు. ఘనంగా జరగడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. ఆశా వర్కర్లు, మా ఆయాలు అందరికీ వంటలు చేయటం బాగా ఘనంగా చేశారండి. మంచిగా జరిగింది. చాలా సంతోషంగా ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.